కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పలువురు సర్పంచ్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సుదగోని శారద లక్ష్మీనారాయణ గౌడ్ ప్రచారంలో ముందంజలో ఉన్నారు. గ్రామంలో ఇంటింటా తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. గతంలో మన్నెంపల్లి ఎంపీటీసీగా గెలిచి తిమ్మాపూర్ ఎంపీపీగా ఎన్నికైన శారద చేసిన అభివృద్ధి పనులను ఇంటింటా వివరిస్తూ తనకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. గ్రామానికి ఎలాంటి నిధులు తీసుకురావాలన్నా కాంగ్రెస్ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణతోనే సాధ్యమని చెప్తున్నారు. గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామాల్లోని రోడ్లు, వాటర్ ట్యాంకులు, డ్రైనేజీ సమస్యలు ఉన్నా ఎలాంటి సమస్యలైనా ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇప్పుడు మమ్మల్ని సర్పంచ్ గా గెలిపించి బ్యాట్ గుర్తుపై 3వ నంబర్ ఎర్ర కాగితం మీద గెలిపించి చాలాను గెలిపించినట్టే మన గౌరవ ఎమ్మెల్యే గారు మాకు అందుబాటులో ఉన్నాడు, మనకు అనుకూలంగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. ప్రజాపాలనలో ప్రభుత్వము మరి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ అంచెలంచెలుగా నెరవేర్చడం జరిగింది. అందరికీ అంచెలంచెలుగా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కనుక గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించేందుకు సహాయశక్తులు కృషి చేస్తా. గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సుదగోని శారద లక్ష్మీనారాయణ గౌడ్ బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మన్నెంపల్లి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. గతంలో ఎంపీపీగా సింగిల్ విండో చైర్మన్